మనం ఇప్పుడు మహేష్ మనతో పాటు ఉన్నారు. సో ఏఆర్ వెహికల్స్ నుంచి మనం ఒక క్వశ్చన్ అడుగుదాం మహేష్ తోని. సో మహేష్, మీరు చూస్తున్నారు మార్కెట్ లో చాలా మంది కొత్త వెహికల్స్ కొంటున్నారు, పాత వెహికల్స్ కొంటున్నారు. ఇంకా చాలా మందికి నాలెడ్జ్ లేదు కొత్త వెహికల్స్ తో పోలిస్తే పాత వెహికల్స్ లో ఏం బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు మీ సబ్స్క్రైబర్స్ కి, ఫాలోవర్స్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? కొద్దిగా గైడెన్స్ ఇవ్వండి. సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో తిరుగుతున్నానండి. ఎందుకంటే ఏఆర్ వెహికల్స్ మా ఫ్రెండ్స్ ఛానల్ కూడా ఉంది. సో నా డిగ్రీ లైఫ్ నుంచి డిగ్రీ కానీ ఎంబీఏ కానీ ఇప్పుడు ప్రజెంట్ 2 ఇయర్స్ నుంచి పర్సనల్గా ఏఆర్ మోటార్ స్టార్ట్ చేసిన కానీ నుంచి సో అన్ని కలిపి సెకండ్ హ్యాండ్ ఎందుకు బెస్ట్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మొన్న రీసెంట్గా ఉగాది టైంలో నాకు ఒక కాల్ వచ్చింది, అన్న నా బండి అమ్మాలన్నా అన్న. ఏం బండి అన్న అంటే ఉగాది రోజు డెలివరీ తీసుకున్నా, ఈ రోజుకి 8 డేస్ అవుతుంది, 300 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ అన్న, మీకు నాకు బండి 1,75,000 1,75,000 పెట్టి తీసుకున్నా అన్న అన్నారు. ఎంతకి ఇస్తారన్న అంటే 1,50,000 1,40,000 వరకు అయితే ఇస్తా అన్న, 30,000 లాస్ అయినా పర్లేదు. ఎందుకు అమ్ముతున్నారన్న? నాకు యాక్సిడెంట్ అయిందన్న రీసెంట్గా, నా కాల్లో రాడ్ వేశారు, సో నేను అది బ్యాలెన్స్ వెయిట్ చేయలేకపోతున్నా అన్నారు. సో అలాంటప్పుడు మన సీల్ బండి తీసుకుంటే 1,75,000 అయితే 300 కిలోమీటర్లో ఏం కాదు. ఈ నుంచి మా విలేజ్ పోవడం కూడా 300 కిలోమీటర్లు, జస్ట్ 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, 300 కిలోమీటర్స్. సో దానికోసం మనం 30,000 మిగులుతున్నాయి. అంటే నాలాంటి మధ్యతరగతిలోనికి ఒక 30,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అన్నట్టు. ఇంకొకటి, ఎక్కడెక్కడి నుంచో బతకడానికి ఇక్కడికి వస్తారు, బతకడానికి ఇక్కడికి వచ్చి బండి కావాలంటారు. దానికోసం లక్షలు పెట్టలేరు, 1,00,000 పెట్టలేరు. 30,000లో 35,000లో పెట్టి ఒక 2 నెలలో 3 నెలలో కష్టపడితే 35,000 బుడ్కేసుకుంటారు. సో దాంతోనే ఆ బండితోనే ఆ జీవితం అనేది నడిచిపోతుంది. సో అందుకే సెకండ్ హ్యాండ్ అనేది బెస్ట్ అని చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్గా అంటే ఇలాంటివి చెప్తానండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫర్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. థ్యాంక్ యూ.